K+ News Network presents. ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు కడప నగరంలో స్పిరిట్ డిగ్రీ కళాశాల యందు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జిల్లా స్థాయి యువజనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. న్యాయ నిర్ణీతల ఆధ్వర్యంలో జాతీయ మరియు అదనపు పోటీలు నిర్వహించుటకు నిర్ణయించడం జరిగింది. పోటీల వివరాలు: జానపద నృత్యం గ్రూప్, జానపద గేయం గ్రూప్, జానపద నృత్యం సోలో, జానపద గేయం సోలో, స్టోరీ టైపింగ్, పెయింటింగ్, కవిత్వం తదితర పోటీలను నిర్వహించేందుకు నిర్ణయించడమైనది. ఈ కార్యక్రమంలో స్పిరిట్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ రవీంద్ర, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ బ్రహ్మయ్య, స్టెప్ సిఇఓ సాయి గ్రేస్, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విశ్వనాథ్, స్థానిక కార్పొరేటర్ లక్ష్మీదేవిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కడప జిల్లా యువజనులంతా ప్రగతి పదంలో దూసుకెళ్లాలని విద్యార్థుల నుంచి ఎవరైనా ప్రార్థన సంవత్సరాల తర్వాత కూడా యువతకు మార్గదర్శిగా, ఒక గైడ్గా, ఫిలాసఫర్గా, యూత్ ఐకాన్గా మనమందరము గుర్తు చేసుకునేటువంటి స్వామి వివేకానంద జయంతి సెలబ్రేషన్స్ సందర్భంగా మనము ఈ జిల్లా స్థాయి యువజనోత్సవాలు జరుపుకుంటున్నాము. జనవరి 12ను నేషనల్ యూత్ డేగా కన్సిడర్ చేస్తుంది మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ నేషనల్ యూత్ డేని కండక్ట్ చేస్తారు. అట్లానే జనవరి 12 నుంచి 12th నుంచి 16th వరకు నేషనల్ యూత్ వీక్గా కన్సిడర్ చేస్తున్నాము. నమ్ముతూ ఆ భగవంతుడిని ప్రధానంగా యూత్ అనేటువంటి వారు మనకు మన దేశంలో 142 కోట్ల జనాభాలో 60% భయపడి ఉన్నారు. దీనిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను దేశానికి సద్వినియోగం చేసుకుని మనం వికసిత భారత్ 2047 వైపు భారతదేశాన్ని పరుగులు పెట్టిస్తూ ప్రపంచంలో నెంబర్ 1గా ఎదగాలనేటువంటిది వచ్చినటువంటి యూత్ అందరూ కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే ప్రధానంగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వాళ్ళ ప్రజ్ఞాపాఠవాదం ఒకటే కాకుండా సహకారం, సమన్వయం తోడుతుంది. దానితో పాటు ప్రధానంగా ఎవరికైతే నాలెడ్జ్ అనేటువంటి అది కాకుండా ఉద్వేగాలను అభివృద్ధి చేసుకునేటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాము, చాలా అవసరము. వ్యక్తి అంటే యూత్లో ఉద్వేగాలు అనేటువంటి వాటిని సరైనటువంటి మార్గంలోకి మళ్లించడానికి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి చాలా దోహదపడతాయి. ఇలాంటి కార్యక్రమానికి ఇంకా ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగానికి పర్మిషన్ ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా యువజన శాఖ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని సందేశాన్ని ఇంకొక గ్రహించి వికసిత భారత్ 2047 ద్వారా అలాంటి వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా నిలబెట్టి ప్రపంచంలో నిలబడితే ఎదగాలని ఫ్రీక్వెంట్గా కనెక్ట్ చేయడం వల్ల ఇంటర్ స్టూడెంట్ డెవలప్మెంట్, ఇంటర్ స్టూడెంట్ ఇంటరాక్షన్, కోర్సెస్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ ఇన్ అదర్ కాలేజెస్, యూనివర్సిటీలో అనేది స్టూడెంట్ తెలియడం. అంటే ఆ రీజన్లో ఉన్న కాలేజెస్ తాలూకా పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, కోర్సెస్ అనేది కూడా తెలియడం వల్ల ఎబిలిటీస్ కూడా స్టూడెంట్కి చాలా బెనిఫిట్గా ఉంటుందని చెప్తున్నాను.
పేరు 62% యువత. ఆ యువత మీరే ఇక్కడ ఉన్న కూడా క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? గోల్డ్ మెడలిస్ట్ కానీ డిస్టింక్షన్ లో పాస్ అయినటువంటి వాళ్ళు కానీ చాలా శోచనీయము, బాధాకరం. కానీ మనకు ఎదురుగా యువజనోత్సవాలు